మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడేమో ఖాతా లేదు 300 అంటున్నాడు. ఈ ముసలామ పాపం నీళ్లు నిప్పు లేక ఇబ్బంది పడుతుంది. మాది ఇస్తాపురం అండి. వెంకటరామయ్య భారత గ్యాస్ కోసం అండి. అదే ఈకే చేపించుకోవడానికి వచ్చాం. కొత్త కలెక్షన్ కాదు, ఈకే చేపించుకోవడానికి. వీడికి వస్తే 300 అన్నారు, ఇంతవరకు తీయాల. ఆన్లైన్ అది కాలేదన్నారు, ఆపారు. ఏం చేస్తారండి? ఇదిగో మంచి లేవు, ఎండలు ఎర్ర ఎండలో ఇబ్బంది పడుతున్నాం అండి. ఏం చేస్తారు పరిస్థితి? ఇదిగో మూతేసిపోయాడు. అది ఖాతా లేదని చెప్పాడు. భారత్ గ్యాస్ సంబంధించిన కస్టమర్స్ మా దగ్గరికి రావడం జరిగిందండి. అందులో భాగంగా వాళ్ళ సమస్య ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది, ఈకేవైసీ చేయడం చాలా టైం పడుతుంది, అంతసేపు మేము ఉండలేకపోతున్నాం అని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి వచ్చారండి. అందులో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఈకేవైసీ సంబంధించి ఓటీపీ రావడం అసౌకర్యంగా ఉండటం వల్ల, ప్రాబ్లం ఉండటం వల్ల ఈకేవైసీ రాలేదని చెప్పారండి. అదేవిధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా అదేవిధంగా అక్కడ వాటర్ సప్లై, అదేవిధంగా ఎక్కువ మంది స్టాఫ్ అనేది అలాట్ చేసేసి త్వరగా కంప్లీట్ చేసేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయమని వాళ్ళు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాటర్ అసౌకర్యం లేకుండా ప్రతి చోట వాటర్ సప్లై చేయించేసి సదుపాయాలు కల్పించమని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించిన పైప్ లైన్కి సంబంధించి 300 కలెక్ట్ చేస్తున్నారని కోరి ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆ పైపుకి సంబంధించి అమౌంట్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి. నూతనంగా ఎన్నికైన నూతన కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఎవరైతే రేషన్ కార్డులు ఉన్న పేద ప్రజలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇవాళ గత 10 రోజుల నుంచి కూడా గ్యాస్ కంపెనీ యాజమాన్యులు ఈకేవైసీ చేయించుకోవాలి, మీరందరూ ఎవరైతే ఏ గ్యాస్ కంపెనీలో మీరు గ్యాస్ ని వినియోగిస్తున్నారో ఆ గ్యాస్ కంపెనీల వద్దకు వచ్చి ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో ప్రజలందరూ కూడా తమ చేసుకునే కూలీ నాని పనులను వదిలేసి ప్రభుత్వం ఇచ్చే రాయితీ పైన 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడ కోల్పోతామో, మరి మాకు ఆ సిలిండర్ రావేమో అనే ఆందోళన చెందుతూ ప్రతిరోజు గ్యాస్ కంపెనీ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ గ్యాస్ కంపెనీ యాజమాన్యులు కనీసం మానవత్వం కూడా లేకుండా ఏదైతే ప్రజలు రోడ్ల మీద బార్లు తీరి ఎండకి ఎండిపోయి ఉంటున్నారో, ఈ ఎండ తీవ్రంగా ఉంది. వీళ్ళలో పెద్ద వయసు వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కనీసం మంచినీళ్లు కూడా పెట్టే పరిస్థితి లేదు, కనీసం వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఉదయం నేను నర్సరావుపేట కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తూ చూసుకుంటూ నేను వెళ్ళి నర్సరావుపేట కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాను. ఇంకా మిగతా వ్యవసాయ అధికారుల ఆఫీసులు అన్ని కూడా వెళ్ళి తిరిగి వచ్చిన దాకా కూడా ఈ జనం రోడ్డు మీద అలానే ఉన్నారు. ఆ భారత గ్యాస్ కంపెనీకి ఏమన్నా సెటర్లు వేసి ఉన్నాయి. నేను ఈ జనాల దగ్గరికి వెళ్ళి ఏంది సమస్య అని అడిగితే, ఏమోనండి ఉదయం నుంచి కూర్చున్నావు, మేము అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదండి, అసలు మమ్మల్ని ఎవరు కూడా లెక్క కూడా చేయట్లేదండి అని ప్రజలు చెప్పడం జరిగింది. అదేంటి ఆ విధంగా చెప్పకపోవడం ఏంది? ప్రజల కోసం సంస్థలు ఉన్నాయా, సంస్థల కోసం ప్రజలు ఉన్నారా అనే విషయం నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కూడా గ్యాస్ ని వినియోగించుకుంటేనే ఏ గ్యాస్ కంపెనీలైనా ఉంటాయి, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ గ్యాస్ కంపెనీ అయినా ఇంకొక సంస్థ అయినా ప్రజల కోసం సంస్థలు ఉంటాయి తప్ప సంస్థల కోసం ప్రజలు ఉండరు. మరి వీళ్ళందరూ గ్యాస్ ని కొని వినియోగించుకుంటేనే వాళ్ళకి కమిషన్ రూపంలోనో డెలివరీ ఛార్జెస్ రూపంలోనో డబ్బులు వస్తాయి, వారందరూ బతకడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ప్రజలపైన నియంత్రణ ధోరణితోటి ఇంత చిన్న చూపు చూడటం తగదు. మేము ఒకటే చెప్తున్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల పక్షాన ప్రజలందరూ ఉంటేనే బ్యాంకులైనా ఇంకో వ్యవస్థ అయినా ప్రజలు వద్దు అనుకుంటే మీ అందరితో పని లేదు. గ్యాస్ అవసరం కట్టెలు పెట్టి వండుకోగలరు, వాళ్ళు కట్టెలు పెట్టి వండుకోగలరు కానీ మీరు ఇంకో ఉద్యోగం చూసుకోలేరు. ఇది కాకుండా పేద ప్రజల దగ్గర ఇష్టారాజ్యంగా డబ్బులు చేస్తున్నారు. ఒక 1/2 కిలోమీటర్కి 20 రూపాయలు 15 రూపాయలు తీసుకోవాల్సిన డెలివరీ ఛార్జెస్ ని 50-60 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఎవరైనా గ్యాస్ వరకు ప్రభుత్వం నుండి సబ్సిడీ పడేది, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పట్ల గత 5 ఏళ్ల నుంచి పడినప్పుడు మామూలు ఛార్జీలకే ప్రజలు గ్యాస్ ని కొనుక్కోవడం జరుగుతుంది. సరే ఎవరన్నా ఒక మర్చిపోయో లేదా బుక్ చేసుకోలేకనో గ్యాస్ వాళ్ళని డెలివరీ బాయ్స్ గ్యాస్ దించమంటే బ్లాక్ వైట్ అని అడుగుతున్నారు. అదేందయ్యా బ్లాక్ వైట్ ఏంది, మీరేం మాకేం రాయితీ ఇవ్వట్లేదు కదా, మేము డబ్బులు పెట్టే కదా కొంటుంది అంటే అవన్నీ మాది లేదండి, మామూలు అయితే 900 మీరు బుక్ చేసుకుంటే మేము ఇస్తే 1000 రూపాయలండి అంటున్నారు. నాకు అర్థం కాల, ప్రభుత్వం నుంచి ఏదైనా 200-300 పడితే సరే 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. ఇదేంది డబ్బులు ఇచ్చి తీసుకునే దానికి బుక్ చేసుకోకపోయినా వాళ్ళ కార్డు మీద రాసి తీసుకోవచ్చు. ఇది ఒకటి. వీళ్ళు కొత్త విషయం కూడా చెప్తున్నారు. ఏందయ్యా అంటే 300 రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని ఈ కేవైసీ చేస్తాం, లేకపోతే చెయ్యము, లేదా మీరు మా దగ్గర ఎందుకయ్యా అంటే గ్యాస్ పైపు కొనాలి అని. మేము 2 నెలల క్రితమే కదా గ్యాస్ పైపు కొన్నది, మీరు మా ఊర్లోకి వచ్చి మా పొయ్యిలకు మీ స్తంభాలని మీరు గ్యాస్ కొత్త పైపు తొడిగారు కదా అంటే అవన్నీ మాది లేదు, ఇప్పుడు కొంటారా లేకపోతే పోతారా,
ఇప్పుడు 300 రూపాయలు చూసుకుంటారా 3 గ్యాస్ సిలిండర్ చూసుకుంటారా? 3 గ్యాస్ సిలిండర్ పెద్దవి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్ చూసుకుంటారు. ఈ విధంగా ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ప్రభుత్వం గాని కలెక్టర్ గారు గాని క్షమించాలా? ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా? ఇక నుంచి ఇలానే కొనసాగిస్తే పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్ర రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి తరపున ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కన్జ్యూమర్ కోర్టులో వేసి వీళ్ళ గ్యాస్ గుర్తింపుని వీళ్ళ రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాటం పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని, ఇష్టం వచ్చిన వాళ్ళకే పైపు ఇవ్వాలని, ఇష్టం లేకపోయినా అంట కడితే భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని మీకు ఎవరికని చెప్తున్నాం అమ్మా. మీరు ఇష్టం అయితే పైపు తీసుకోండి, మీకు ఇష్టం లేకపోయినా అంట కడితే మా ఆఫీస్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటది, మీరు అక్కడికి రండి, లేకపోతే మా ఫోన్ నెంబర్ ఇస్తాం, తీసుకోండి, ఫోన్ చేయండి. వాళ్ళు ఎలా ఇస్తారో ఏందో మనం అందరం కూడా తెలుసుకుందాం.